ఇటీవల కాలంలో టెక్ లేదా ఐటీ సెక్టార్ ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోంది అనుకోవచ్చు. ఎప్పటి వరకు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు వారంతా. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగులపై పెను ప్రభావమే పడిందని చెప్పొచ్చు. మొదట్లో ఏఐ వచ్చినా కొత్త కొత్త అవకాశాలు వస్తాయని, దానితో కలిసి పనిచేయాల్సి వస్తుందని పలువురు చెప్పినా పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉంది. చాలా వరకు ఉద్యోగుల్ని భర్తీ చేసేలా కొత్త కొత్త ఏఐ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇదే టెక్ రంగ ఉద్యోగుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఏఐ కారణంగా దీని వినియోగాన్ని పెంచడంలో భాగంగా మానవ ప్రమేయాన్ని తగ్గించుకునేందుకు అమెజాన్, బ్లాక్, ఒరాకిల్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పెద్ద సంఖ్యలోనే ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నట్లుగా ప్రకటించాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మార్క్ జుకర్ కంపెనీ మెటా సంచలన ప్రకటన చేసింది. దాదాపు 16,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లుగా తెలుస్తోంది. ఇది కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్లో దాదాపు 20% వరకు ఉంటుందని సమాచారం. ఈ మేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఉటంకిస్తూ రైటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఎప్పటి వరకు వీరిని తొలగిస్తుంది, ఏ విభాగం వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. డిసెంబర్ 31 వరకు చూస్తే మెటాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 79,000 వరకు ఉంది. కంపెనీ లేటెస్ట్ ఫైలింగ్ లో ఈ వివరాలు తెలిసాయి. దీంతో 20% వరకు ఉద్యోగుల్ని తొలగిస్తే 16,000 మంది వరకు ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కృత్రిమ మేధా వినియోగాన్ని పెంచేందుకే దాని ఆధారంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన కంపెనీ ఇక్కడే ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల్ని తగ్గిస్తున్నట్లుగా రిపోర్ట్స్ వెల్లడించాయి. 2028 కల్లా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సంస్థ సుమారు $600 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టాలని చూస్తోందట. దీంతో లే ఆఫ్స్ ఇప్పుడు అనివార్యంగా మారాయి. మెటా అంతకు ముందు కూడా అంటే 2022-23 సంవత్సరాల్లో కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని తగ్గించుకుంది. 2022లో 11,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించగా ఇది అప్పటి వర్క్ ఫోర్స్ లో 13% వరకు ఉంది. తర్వాత మరోసారి 23లో 10,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రతరమైంది.